గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎనటాక్స్. సో మనమైతే ఇవాళ ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము, రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్కి. ఇది రాజమండ్రిలో ఫేమస్ అనమాట. సో లోపల ఏముండిద్ది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అనమాట. ఇది ఎప్పుడు కట్టారేంటి నాకు కూడా తెలీదు. నేను డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీకు మొత్తం చెప్తాను, సరేనా? వెళ్ళిపోదామా లోపలికి అనమాట. వే మనకి పైకి వెళ్ళడానికి వచ్చేది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోశాల అయితే ఇక్కడే ఉంది మనకి, కిందనే స్టార్టింగ్లోనే. చాలా బాగున్నాయి కదా, చిన్న చిన్ని ఆవులు ఉన్నాయి, దూడలు. ఇప్పుడే పుట్టినాయి అనుకుంటా అవి. ఒకటైతే ఇప్పుడే రీసెంట్గా పుట్టింది అనుకుంటా, ఇటు సైడ్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. సో మనం లోపలికి వెళ్ళాలంటే కనుక ఒక చుట్టూ టెంపుల్ మొత్తం ఒక వే ఉంటుంది, ఆ వే మొత్తం తిరిగేసి వెళ్ళాలి. చాలా బాగుంది ఇది, క్రియేటివ్గా. అంటే మనం ఇస్కాన్ టెంపుల్స్ అన్ని వైట్ కలర్లో చూస్తాం కదా, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది, కొంచెం క్రియేటివ్గా ఉంది. ఇవి ఎప్పుడో కట్టినవి, కానీ కట్టకాలు చూసారా ఎంత బాగున్నాయో, భవనాల్లాగా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అబ్బా. పాతకాలపు కట్టకాలు ఎప్పటికైనా అలానే ఉంటాయి. మనం ఇప్పుడు కట్టే వాటికన్నా కూడా ఇవి చాలా స్ట్రాంగ్, చాలా అంటే చాలా క్రియేటివ్గా. అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే ఇప్పుడు కడితే ఇంకెలా కట్టేవాళ్ళు కదా. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మీకు ఫోన్లో చూపిస్తే ఒకలా ఉండిద్ది, విజువల్గా మీరు చూస్తే ఇంకోలా ఉండిద్ది. మీరు విజువల్గా చూస్తే మీకు విజువల్ ట్రీట్ అనమాట. సో ఇక్కడైతే మనకి చిన్న ఫిష్ పాండ్ ఉంది, బ్లాక్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కదా, మోటార్ కూడా పెట్టారు దీనికి. బాగున్నాయి కదా ఫిషెస్ అన్నీ, పైన చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఇస్కాన్కి వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మనకి స్టే అనమాట, రూమ్స్ ఇస్కాన్ వాళ్ళవే. బ్యాక్ సైడ్ గోదావరి ఎంత బాగా కనబడుతుందో కదా, ఫుల్గా వాటర్తో. మనకి గోదావరి వ్యూతో మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇస్కాన్కి వచ్చిన వాళ్ళకి. సో మనకి ఇది ఇస్కాన్ టెంపుల్ కదా, ఇక్కడ నుంచి మనకి పక్కనే రివర్ వే అని ఉండిద్ది రాజమండ్రి. ఇది మొత్తం ఫన్ యాక్టివిటీస్ అనమాట, వాటర్ యాక్టివిటీస్, పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ప్లేస్. మొత్తం మనకి వాటర్ యాక్టివిటీస్, రెయిన్ డాన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. నేనైతే వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రజెంట్, ఇస్కాన్గానే వచ్చాను స్పెషల్గా. ఇస్కాన్ ప్లస్ ఇక్కడ దగ్గర ఉండే ప్లేసెస్ అవి తీద్దామనే వచ్చాను. సో అన్ప్లాన్డ్ కాబట్టి మనము బట్టలు అలా ఏం తెచ్చుకోలేదు కాబట్టి మనం అయితే వెళ్ళట్లేదు. మనకి లెఫ్ట్ సైడ్ ఇస్కాన్కి రివర్ బే ఉంది కదా, అట్లా రైట్ సైడ్ మనకి 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎప్పటి నుంచో ఉంది, వెంకటేశ్వర స్వామిది. కొత్తగా శివుడిది ఒక టెంపుల్ కట్టారు, చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా మాకు టైం ఉంటే కనుక నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. శివుడు భక్తురాలు ఉండి నాకు టైం లేక నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను. అసలు మొత్తం మేము అనుకున్న షెడ్యూల్ ఒకటి మారిపోతూ ఉన్నాయి. గోదావరి సైడ్లో మీరు సంక్రాంతికి వచ్చారంటే ఏది ప్లాన్ చేసుకోమాకండి, ఆటోమేటిక్గా ప్లాన్స్ అన్నీ పుష్కైపోతాయి. సో ఇదైతే మనకి టెంపుల్లో చాలా గ్రాండ్గా ఉంది. సో మనమైతే ఇట్లా ప్లేట్ ఇక్కడ అమ్ముతారు అనమాట, అర్చన చేయడం కోసం ఇట్లా తీసుకున్నాం. సో ఇదే అనమాట ఇస్కాన్ టెంపుల్. మనకి పైన వచ్చేస్తే మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అవి ఉన్నాయి, కొంచెం హిస్టరీ లాగా. కిందేమో మనకి జగన్నాథ స్వామి అంటే కృష్ణుడు అవతారంతో ఉన్న
విగ్రహం ఉండి మనకి దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనమైతే గోత్రనామాలు చదువుకొని చెప్పుకోవచ్చు, అర్చన చేయించుకొని. సో టెంపుల్ల పైన కింద దేవుడి దర్శనం చేసుకున్నాక పైకి వే ఉంటుంది. ఇలా వస్తే కనుక మనం పైనుంచి కూడా చూడొచ్చు దేవుడిని వ్యూ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. కృష్ణుడు గారు హరే కృష్ణ 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 హరే రామ. సో ఇదనమాట మన ఇస్కాన్ టెంపుల్ బ్లాగ్. వేరే ప్లేస్ కూడా వెళ్ళిపోయి అక్కడ ఏం చూస్తాను ఏంటి అది కూడా తీస్తాను. నాకైతే బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. కూర్చొని మనశ్శాంతిగా పీస్ ఆఫ్ మైండ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే మనకి నాయిస్ అనిపిస్తుంది, కానీ వేరే ఎవరు కూడా మనకి నాయిస్ అనిపిస్తుంది. సో మనకి ఇది ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం, ఇది అందరికి ఇస్తారు. ఇది చాలా బాగుండిద్ది. మనం మీకు చక్కెర పొంగల్ తెలుసా, అలాంటిలోనే ఇది బెల్లం అవి వేసి చేస్తారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ ప్రసాదం ఇది. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, కిందకు దిగంగానే మనకి ఇస్తారు. ఇది ఖచ్చితంగా తినండి. ఇది ప్రతి టెంపుల్లో, ప్రతి ఊర్లో, ప్రతి టెంపుల్లో ఇదే ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. సో గైస్, మనమైతే ఇప్పుడు ధమలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి మనకి కాటన్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ రాజమండ్రి సైడ్ వాళ్ళకి బాగా తెలిసి బ్రిడ్జ్. మన విజయవాడ వాళ్ళకి ప్రకాశం బ్యారేజ్ అలానో, రాజమండ్రి సైడ్ గోదావరి సైడ్ వాళ్ళకి ఈ బ్రిడ్జ్ అలా అనమాట. మన ప్రకాశం బ్యారేజ్ 1 కిలోమీటర్ 1.5 అట్లా ఉంటుంది. ఇది మాత్రం మనకి దానికి 2 times ఎక్కువ అనమాట, 3.5 kilometers ఉంటుంది. చాలా పెద్ద బ్రిడ్జ్. బ్రిటిష్ వాళ్ళు లాస్ట్గా కట్టింది ఇదే అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఇండిపెండెన్స్ అప్పుడు వెళ్ళిపోయారు కదా, అప్పుడు లాస్ట్ కట్టిన వాళ్ళ కట్టకాల్లో ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకి సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టారు, అందుకనే దీన్ని కాటన్ బ్రిడ్జ్ అని చెప్తా ఉంటారు. ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా వాటర్ అన్ని పొలాల్లోకి వాటికి వెళ్ళడానికి వాటర్ ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట. లోపల గోదావరి సైడ్ కానీ, ఇప్పుడు మనం ఆల్రెడీ వెళ్ళాం కదా రావులపాలెం అట్లా, అవన్నీ సైడ్ వాటర్ కూడా ఇక్కడ నుంచే మనకి వెళ్తాయి అనమాట. ఇది మెయిన్ డ్యామ్ అనమాట. ఇది అంటే ఇది బ్రిడ్జ్ కదా, ఇక్కడ నుంచి మనకి వాటర్ సప్లై అనేది వెళ్తుంది. ఇక్కడ మొత్తం చాలా స్టోరేజ్ చేసి వాటర్ ఉన్నప్పుడు అలా ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. మీకు తెలుసు కదా బ్రిడ్జ్ అంటే దేనికి యూజ్ అవుతుంది అని, నాకు అంత క్లారిటీ లేదు. సో లోపల గోదావరి సైడ్ వాళ్ళకి, అమలాపురం సైడ్ వాళ్ళకి, రావులపాలెం అంతా కూడా వీళ్ళ సైడ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇది మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ మామూలుగా చిన్న చిన్న గేట్స్ అయితే ఉంటాయి, కానీ ఇంత పెద్ద బ్రిడ్జ్ అయితే ఇదే అనమాట. సో మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్లను, ఇక్కడ రాజమండ్రి సైడ్ గోదావరి సైడ్ వాడికి ఇదనమాట. చాలా అంటే చాలా పెద్దది, 3.5 kilometers. చాలా బాగా కట్టారు. ఇది కట్టడం కూడా 5 years లోనే పూర్తి చేశారు. మనకి ఇప్పుడున్న ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనకి 5 years అట్లలో ఏమీ కట్టట్లేదు, కానీ ఇది మాత్రం 5 years లో కట్టారు. అప్పుడు పురాతనం ఎప్పుడంటే 18 సంథింగ్ ఉంది, 1857 ఇట్లా ఆ టైంలో కట్టారనమాట. ఓన్లీ 5 years లో కంప్లీట్ చేశారు అప్పట్లోనే దీన్ని. చాలా గ్రేట్ కదా. సో ఇదైతే ఇదనమాట వ్యూ. దీనికి ఇది ఒకటి చాలా బెస్ట్ ప్లేస్ కాబట్టి ఇది ఒకటి మెన్షన్ చేస్తున్నాను. రాజమండ్రిలో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ కాటన్ అనే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, ఆయననైతే బాగా అంటే అప్పట్లో మనకి రైతులకి వాటర్ సప్లై ఇదంతా ఉండేది కాదంట చాలా వరకు. ఆయన ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల రైతులకి వీళ్ళందరికీ పొలాల్లో వాటర్ వెళ్ళడం వల్ల ఆయన్ని ఒక దేవుడిలాగా కొలుస్తారంట ఇప్పటికి కూడా. అంటే ఆయన మరి ఇంత చేసి పెట్టారు కదా వాళ్ళకి, సో ఆయనని ఏమి అనని వారి ఊర్లో చాలా బాగా ఆయనని ఒక డివోటీ లాగా ట్రీట్ చేస్తారంట. గ్రేట్. 5 years లో ఇంత కంప్లీట్ చేశారంటే. సో అదనమాట. నా ఫేస్ పట్టించుకోమాకండి, ఫుల్ తిరుగుతున్నాం కదా, ఫుల్ పాడైపోయింది. రోజు తిరుగుతున్నాము. ఇక్కడ వచ్చిన 1 week ఇక్కడ మొత్తం అన్ని ట్రావెల్ చేసి మొత్తం అన్ని ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అన్ని మీకు చూపిద్దామని మొత్తం అన్ని తిరిగేస్తున్నాను. నాకు మంచిగా అనిపించిన వరకు అంతా కూడా వ్లాగ్స్ చేసి మీకు పెడుతున్నాను.